భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం సిఏ విజయానికి మార్గాలు ఏంటో తెలుసుకుందాం. సిఏ చార్టర్డ్ అకౌంటెన్సీ ఉజ్వల భవితకు మార్గం వేసే కామర్స్ ప్రొఫెషనల్ కోర్స్. ఈ కోర్సు పూర్తి చేసుకుంటే ఆకర్షణీయ వేతనాలతో చక్కటి కార్పొరేట్ కెరీర్ సొంతమవుతుంది. మరోవైపు సిఏ ఉత్తీర్ణత అంత సులువు కాదనే అభిప్రాయం. పరీక్షలు క్లిష్టంగా ఉంటాయనే భావన. దాంతో విద్యార్థులు సిఏ పరీక్షలనగానే ఎంతో ఒత్తిడికి గురవుతుంటారు. వాస్తవానికి కొద్దిపాటి మెలకువలతో సిఏ పరీక్షల్లో విజయం సాధించవచ్చు అంటున్నారు నిపుణులు. ఇటీవల ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI డిసెంబర్ 2021 సెషన్కు సంబంధించిన పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో సిఏ కోర్సులు, పరీక్షా విధానం, విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తం 3 దశలు. సిఏ కోర్సులో 3 దశలు ఉన్నాయి. అవి ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్. ఈ 3 దశల పరీక్షలకు డిసెంబర్ సెషన్ షెడ్యూల్ వెలువడింది. దీంతో విద్యార్థులు ఇక పూర్తి స్థాయిలో ప్రిపరేషన్పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అందుకోసం నిర్దిష్టంగా టైం టేబుల్ రూపొందించుకుని ఏ సమయంలో ఏ సబ్జెక్టు చదవాలి అనే దానిపై ముందస్తు కసరత్తు చేయాలి. ప్రిపరేషన్ సమయంలో కష్టం అనుకున్న సబ్జెక్టును ఎక్కువసేపు చదవడం మేలు. అలా కాకుండా సులువైన సబ్జెక్ట్ని ఎక్కువగా చదివితే కష్టమైన సబ్జెక్టు ప్రిపరేషన్కు సమయం సరిపోదు. సిఏ పరీక్షలో 3వ దశలోని ప్రతి పేపర్లోనూ తప్పనిసరిగా 40% మార్కులు సాధించాలి. ప్రతి గ్రూప్లో మొత్తంగా 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. కాబట్టి విద్యార్థులు ప్రిపరేషన్లో అన్ని పేపర్లకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుత సమయంలో స్టడీ మెటీరియల్ అనే సబ్జెక్టులనే చదవాలి. కొత్త స్టడీ మెటీరియల్ లేదా కొత్త పాఠ్యపుస్తకాలే చదవడం సరికాదు. ఇన్స్టిట్యూట్ స్టడీ మెటీరియల్నే ప్రామాణికంగా తీసుకోవాలి. మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించడానికి కీలకంగా నిలిచే సబ్జెక్టులపై బాగా పట్టు పెంచుకోవాలి. అందుకోసం ప్రిపరేషన్ సమయంలో వీటికి కొంత ఎక్కువ సమయం కేటాయించాలి. ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ ఇలా ఏ దశకు హాజరవుతున్న విద్యార్థులైనా ICAI స్టడీ మెటీరియల్లో ఉండే అన్ని ప్రశ్నలను 1కి 4 సార్లు చదవాలి. ఈ ఇన్స్టిట్యూట్ ప్రతి పరీక్షకు విడుదల చేసే మోడల్ టెస్ట్ పేపర్స్, రివిజన్ టెస్ట్ పేపర్లను పరిశీలించాలి. RTPSలో ప్రతి చాప్టర్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలు ఇస్తారు. వాటిని తప్పకుండా సాధన చేయాలి. సిఏ పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం రివిజన్ టెస్ట్ పేపర్స్, మోడల్ టెస్ట్ పేపర్స్ను తప్పనిసరిగా 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాబ్లమ్స్ విషయంలో ప్రాక్టీస్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతిరోజు కనీసం 2 పేపర్లను రివిజన్ చేయాలి. దీంతో పాటు సొంతంగా ఫాస్ట్ ట్రాక్ నోట్స్ రూపొందించుకోవడం మేలు. ఇటీవల కాలంలోనే సవరణలను తప్పనిసరిగా చదవాలి. వీలైనంత ఎక్కువ మోడల్ టెస్టులు రాయడం మేలు చేస్తుంది. విద్యార్థులు క్యాలిక్యులేటెడ్ టైపింగ్ ప్రాక్టీస్ పైన దృష్టి పెట్టాలి. ఫౌండేషన్ పేపర్లు. సిఏ కోర్సులో తొలి దశ ఫౌండేషన్ 4 పేపర్లలో జరుగుతుంది. పేపర్ 1 ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటింగ్ 100 మార్కులు. ఇందులో ముఖ్యమైన చాప్టర్స్ పార్ట్నర్షిప్ అకౌంట్స్, కంపెనీ అకౌంట్స్, అకౌంటింగ్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఫైనల్ అకౌంట్స్, కన్సైన్మెంట్ అకౌంట్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. అకౌంట్స్లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవాలి. లెక్కలను బాగా ప్రాక్టీస్ చేయాలి. కాన్సెప్ట్ ఆధారిత ప్రాక్టీస్ ప్రిపరేషన్ లాభిస్తుంది. పేపర్ 2 బిజినెస్ లాస్, బిజినెస్ కరెస్పాండెన్స్ అండ్ రిపోర్టింగ్. బిజినెస్ లాలో ఫ్రీ కన్సెంట్, వాయిడ్ అగ్రిమెంట్స్, పార్ట్నర్షిప్ యాక్ట్, సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, కంపెనీస్ యాక్ట్, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ చాప్టర్లను బాగా చదవాలి. కంపెనీస్ యాక్ట్, లిమిటెడ్ లయబిలిటీ, పార్ట్నర్షిప్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బిజినెస్ కరెస్పాండెన్స్ అండ్ రిపోర్టింగ్కు సంబంధించి లెటర్ రైటింగ్, నోట్ మేకింగ్, డ్రాఫ్టింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ పాసివ్ వాయిస్, మెమో రైటింగ్కు సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. మీటింగ్స్ అండ్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్, కంప్లైంట్ అండ్ రిప్లై టు కంప్లైంట్ లెటర్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. పేపర్ 3 బిజినెస్ మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్ అండ్ స్టాటిస్టిక్స్. బేసిక్ ఫార్ములాలపై పట్టు సాధించాలి. అన్ని ఫార్ములాలను ఒకచోట రాసుకుని ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు పునశ్చరణ చేయాలి. పేపర్ 4 బిజినెస్ ఎకనామిక్స్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్. థియరీ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్, కాస్ట్ అనాలిసిస్, ప్రొడక్షన్ అనాలిసిస్, ప్రెస్ అండ్ అవుట్పుట్ డిటర్మినేషన్, బిజినెస్ సైకిల్స్, డిమాండ్ ఫోర్కాస్టింగ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బిజినెస్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్లో బిజినెస్ టెర్మినాలజీ, టెక్నికల్ వర్డ్స్పై అవగాహన పెంచుకోవాలి. వ్యాపార రంగంలో తాజా మార్పులను గమనిస్తూ ఉండాలి. సిఏ ఇంటర్ ఇలా 2 గ్రూపులుగా 8 సబ్జెక్టుల్లో సిఏ ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ప్రతి గ్రూప్లో 2 పేపర్ల చొప్పున మొత్తం 4 పేపర్లు, పేపర్ 2, పేపర్ 4, పేపర్ 6,
పేపర్ 7లో డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. 30% మార్కులకు MCQsకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో పేపర్కు 100 మార్కులు కేటాయిస్తారు. విద్యార్థులు ప్రతి గ్రూప్లో ఒక్కో సబ్జెక్టులో 40% మార్కులు, ఓవరాల్గా 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. పేపర్ 1 అకౌంటింగ్ 100 మార్కులు. అకౌంటింగ్ స్టాండర్డ్స్పై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి. అన్ని చాప్టర్లలోనూ ఒక బేసిక్ ప్రాబ్లంని ఎంచుకుని ప్రాక్టీస్ చేయాలి. మిగతా ప్రాబ్లమ్స్లో ముఖ్యమైన అంశాలను హైలైట్ చేసుకోవాలి. కాన్సెప్ట్స్కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్, అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, బ్రాంచ్ అకౌంట్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టి సారించాలి. పేపర్ 2 కార్పొరేట్ లాస్ అండ్ అదర్ లాస్ 100 మార్కులు. 30% ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడిగే ఈ పేపర్లో కొత్త చాప్టర్లు, కొత్త సవరణలను ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. అన్ని చాప్టర్లను విశ్లేషణాత్మక దృక్పథంతో చదవాలి. కంపెనీల చట్టంపై మరింత శ్రద్ధ పెట్టాలి. పేపర్ 3 కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ 100 మార్కులు. థియరీ ప్రశ్నలు, ఫార్ములాలపై పట్టు సాధించాలి. మెటీరియల్స్, లేబర్, ఓవర్ హెడ్స్ వంటి ప్రాథమిక చాప్టర్లలో అవగాహన అవసరం. కాస్ట్ షీట్, యూనిట్ కాస్టింగ్, ABC కాస్టింగ్, సర్వీస్ కాస్టింగ్లపై దృష్టి సారించాలి. ఓవర్ హెడ్స్, స్టాండర్డ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్లలో అప్లికేషన్ అప్రోచ్తో సమస్యల సాధన చేయాలి. పేపర్ 4 ట్యాక్సేషన్ 100 మార్కులు. ఇన్కమ్ ట్యాక్స్ అంశాలను నూతన ఫైనాన్స్ యాక్ట్కు అన్వయించుకుని చదవాలి. ఫైనాన్స్ యాక్ట్ 2021పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. టోటల్ ఇన్కమ్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో పాత, కొత్త సిలబస్ ప్రకారం GSTకి ప్రాధాన్యం ఇవ్వాలి. పేపర్ 5 అడ్వాన్స్డ్ అకౌంటింగ్ 100 మార్కులు. అకౌంటింగ్ స్టాండర్డ్స్ను తప్పనిసరిగా చదవాలి. వీలైనంత ఎక్కువగా ప్రాబ్లమ్స్ను ప్రాక్టీస్ చేయాలి. అమాల్గమేషన్ అండ్ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్, కన్సాలిడేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, పార్ట్నర్షిప్ అకౌంట్స్ చాప్టర్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పేపర్ 6 ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ 100 మార్కులు. ఆడిటింగ్ స్టాండర్డ్ పేరు, నెంబరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కంపెనీ ఆడిట్ అండ్ ఆడిట్ రిపోర్ట్ చాప్టర్లోని ప్రాక్టికల్ ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ట్రూ ఆర్ ఫాల్స్ ప్రశ్నలపై ప్రత్యేక దృష్టి సారించాలి. పేపర్ 7 ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ 100 మార్కులు. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, డెఫినిషన్స్, వ్యత్యాసాలు, తప్పు ఒప్పు ప్రశ్నలు వంటి వాటిని ప్రత్యేక దృష్టితో చదవాలి. ఫలితంగా అప్లికేషన్ ఓరియంటేషన్తో ఉండే ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో ప్రాక్టీస్పై ఫోకస్ చేయాలి. పేపర్ 8 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ 100 మార్కులు. సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్, స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ FM వంటి చాప్టర్లలో థియరీ ప్రశ్నలు బాగా చదవాలి. ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ చాప్టర్లలో కాన్సెప్ట్స్పై స్పష్టత తెచ్చుకోవాలి. రిస్క్ అనాలిసిస్, లీజింగ్ అండ్ డెసిషన్స్ చాప్టర్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్లో ఫార్ములా ఆధారిత క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేయాలి. అన్ని చాప్టర్లలోనూ ఇంట్రడక్షన్, డెఫినిషన్స్, ఫ్లో చార్ట్స్, గ్రాఫ్స్, టెక్నికల్ టర్మ్స్, అప్రాప్రియేట్ అసెంప్షన్స్, ఫార్ములా ఎగ్జాంపుల్స్, సైడ్ హెడ్డింగ్స్పై దృష్టి పెట్టాలి. CA ఫైనల్ పక్కాగా. CA ఫైనల్ పరీక్షలు కూడా 2 గ్రూపులుగా జరుగుతాయి. ప్రతి గ్రూప్లో 4 పేపర్ల చొప్పున మొత్తం 8 పేపర్లకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్కు 100 మార్కులు కేటాయిస్తారు. విద్యార్థులు ప్రతి గ్రూప్లో ఒక్కో సబ్జెక్టులో 40% మార్కులు, ఓవరాల్గా 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. పేపర్ 1 ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఇండియా అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాప్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి చాప్టర్లోనూ ఒక బేసిక్ ప్రాబ్లం విధానాన్ని తెలుసుకుని మిగతా ప్రాబ్లమ్స్లోని ముఖ్యాంశాలపై, కాన్సెప్ట్స్పై అవగాహన పెంచుకోవాలి. పేపర్ 2 స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫారెన్ ఎక్స్చేంజ్ ఎక్స్పోజర్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, మెర్జెన్స్ అండ్ అక్విజిషన్స్తో పాటు కొత్త చాప్టర్లు కార్పొరేట్ ఎవాల్యుయేషన్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ స్టార్టప్ ఫైనాన్స్ చాప్టర్లపైన దృష్టి పెట్టాలి. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ను ముందుగా పూర్తి చేసుకోవడం మేలు చేస్తుంది. పేపర్ 3 అడ్వాన్స్డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, ఆడిటింగ్ స్టాండర్డ్స్కు సంబంధించి ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకాన్ని చదవాలి. ప్రాక్టికల్ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. కంపెనీ ఆడిట్ రిపోర్ట్లపై అవగాహన అవసరం. పేపర్ 4 కార్పొరేట్ లాస్ అండ్ ఎకనామిక్ లాస్, అపాయింట్మెంట్ అండ్ క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ మీటింగ్స్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అపాయింట్మెంట్ అండ్ రెమ్యునరేషన్ ఆఫ్ మేనేజీరియల్ పర్సనల్ పైన దృష్టి పెట్టాలి. పేపర్ 5 స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్,
థియరీకి కేస్ స్టడీ చాప్టర్లపైన దృష్టి పెట్టాలి. మోడర్న్ బిజినెస్ ఎన్విరాన్మెంట్, డెసిషన్ మేకింగ్, ప్రైజింగ్ డెసిషన్స్, పెర్ఫార్మెన్స్ మెజర్మెంట్స్ అండ్ ఎవాల్యుయేషన్, డివిజనల్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అండ్ బడ్జెటరీ కంట్రోల్ వంటి అంశాలు బాగా చదవాలి. పేపర్ 6 ఎలెక్టివ్ పేపర్. సిఏ ఫైనల్ పరీక్షలో ఒక పేపర్ను ఎలెక్టివ్ పేపర్గా నిర్ణయించారు. రిస్క్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ టాక్సేషన్, ఎకనామిక్ లాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్, గ్లోబల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ స్టాండర్డ్స్, మల్టీ డిసిప్లినరీ కేస్ స్టడీ పేపర్లలో ఏదో ఒక పేపర్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ బుక్ విధానంలో జరిగే ఈ పేపర్లో ఎలెక్టివ్ సబ్జెక్టులోని అన్ని పాఠ్యాంశాలపై అవగాహన పెంచుకోవాలి. పేపర్ 7 డైరెక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ఇంటర్నేషనల్ టాక్సేషన్. నిర్దిష్టంగా ఒక స్టడీ మెటీరియల్ను ఎంపిక చేసుకోవాలి. రివిజన్ సమయంలో సమ్మరీ మాడ్యూల్, స్టడీ మెటీరియల్, 5 హెడ్స్ అంశాలు తప్పనిసరిగా చదవాలి. సవరణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పేపర్ 8 ఇండైరెక్ట్ ట్యాక్స్ లాస్. ఈ పేపర్లో ఎఫ్టీపీ చాప్టర్ నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు అడిగే వీలుంది. కాబట్టి ఈ చాప్టర్ను నిర్లక్ష్యం చేయొద్దు. థియరీకి, ప్రాబ్లమ్స్కు సమ ప్రాధాన్యం ఇస్తూనే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్పై దృష్టి పెట్టాలి. ఈరోజు మనం సిఏలో విజయం సాధించాలంటే ఎలాంటి మార్గాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం యూత్ ఛానల్ భవితకు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.